ద్వారా పోరాటం చేసి పాత్రికేయ సమాజానికి వెన్నె తెచ్చినటువంటి షోయబుల్లా ఖాన్ యొక్క వర్ధంతి రోజు. ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాము. అలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితమే, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవ ఫలితమే ఈ యొక్క హైదరాబాద్ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైంది. మీకు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ లిబరేషన్ డే ఏదైతే సెప్టెంబర్ 17 నాడు నిర్వహిస్తామో, ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇలాంటి నగరాలతో పోల్చి చూసినట్లయితే వీధి లైట్లు వెలగనటువంటి నగరము ఈరోజు హైదరాబాద్ ఉన్నది. సంవత్సరం నుంచి ఏదో గల్లీలల్లో వెలగడం లేదంటే ఒప్పుకుంటాను. ప్రధానమైనటువంటి రహదారుల్లో కూడా వీధి లైట్లు వెలగడం లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీధి లైట్ల కోసం ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్కు 50 లైట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్లో 5000 లైట్లు ఉంటాయి మినిమం, కానీ ఇస్తామన్నది 50 లైట్లు. ఆ 50 లైట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు, వేయలేదు. మీరు షాప్స్ బంద్ చేసినట్లయితే, వాహనాలకు లైట్లు లేకుండా షాపుల లైట్లు బంద్ చేసినట్లే హైదరాబాద్లో తిరగడం కష్టం. అటువంటి పరిస్థితులను నేను పత్రికేయులను కూడా కోరుతా ఉన్నాను. మీరు సాయంకాలం టైం 8 తర్వాత ఏ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారి స్ట్రీట్ లైట్ ఏ స్తంభాలు వెలుగుతున్నాయో, ఏ స్తంభాలు వెలగడం లేదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే కోరుతాను. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని హైదరాబాద్ నగరం ఈరోజు అనేక సమస్యలతో విలవిలలాడుతూ ఉన్నది. అనాథగా మారిపోయింది. ఏదో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్, కొండాపూర్ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ మొదలు వదిలేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో, ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఒరిజినల్ హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీధి లైట్లు కూడా కొనలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రెవెన్యూ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ హైదరాబాద్ కేటాయింపులు ఎంత అడుగుతాను. హైదరాబాద్ కేటాయింపులు అంటే ఫ్లైఓవర్ల కోసం కేటాయించిన డబ్బులు కాదు, హైటెక్ సిటీలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు కాదు. కనీస రోడ్లు హైదరాబాద్లో, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కలవనటువంటి మంచినీటి సరఫరా,
కనీసమైనటువంటి వీధి లైట్లు, ఉన్నటువంటి పార్కులు ఎండిపోకుండా చూడడము, వర్షపు నీరు వెళ్ళేటువంటి స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్స్, వరద నీటి పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో వాటి సెల్ట్ తీయడం, ఇవి నేను మినిమం అడుగుతాను. ఈ సమస్యలు కూడా హైదరాబాద్లో పరిష్కారం చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో వచ్చింది. దీని మీద భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా కార్పొరేటర్స్ జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడితే మైక్ ఇవ్వరు. తూతూ మంత్రంగా జిహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. 150 మంది కార్పొరేటర్స్ కనీసం